కర్నూలు బస్ యాక్సిడెంట్ చూసినాం కదా! 20 మంది చనిపోయారంట. ఎంత బాధ అనిపించిందో కదా! నేను కూడా చాలా బాధపడ్డా. సో, ఈ బస్ యాక్సిడెంట్ నుంచి నెక్స్ట్ టైమ్ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? నేను కూడా దాని గురించి చాలా ఆలోచించాను. సో, నేనైతే ఒక 3 సజెషన్స్ ఇద్దామనుకుంటున్నాను. ఫస్ట్ సజెషన్ వచ్చి నెక్స్ట్ టైమ్ బస్‌లో ట్రావెల్ చేసేటప్పుడు రెగ్యులర్ బ్లాంకెట్స్, క్లాత్ బ్లాంకెట్స్ బదులు ఫైబర్ గ్లాస్ ఫైర్ బ్లాంకెట్స్ అని దొరుకుతాయి. ఈ బ్లాంకెట్స్‌కి 600-700 డిగ్రీస్ రెసిస్టెన్స్ ఉంటది. బేసిక్‌లీ మనం పడుకున్నప్పుడు ఫైర్ మన మీదికొచ్చిన తర్వాత ఈ బ్లాంకెట్ అయితే మన స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతది. పాయింట్ నంబర్ 1. సెకండ్ పాయింట్ వచ్చేసి మన దగ్గరికి ఫైర్ వచ్చింది అనుకుందాము. ఎవ్రీ సీట్ కింద ఒక ఆటోమేటిక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ డిఫ్యూజర్స్ ఉన్నాయి. అంటే ఒక చిన్న బాల్ స్టైల్‌లో వస్తాయి. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి సీట్ కింద ఒకటి పెట్టారనుకోండి, ఎక్కడి ఫైర్ అక్కడే సప్రెస్ అయితే అయిపోతది. అండ్ నెంబర్ 3, ఒకవేళ ఫైర్ మన దగ్గరకొచ్చింది, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పనిచేశాయి. మనం ఎలా ఎస్కేప్ అవ్వాలి? సో, మనకి ప్రతి చోట ఒక చిన్న గ్లాస్ బ్రేకింగ్ హ్యామర్స్ అనేది దొరుకుతది. ఆ హ్యామర్ ప్రతి సీట్‌కి ఒకటి పెట్టి యూజ్ చేయడం వల్ల గ్లాస్‌ని బ్రేక్ చేసుకొని ఎక్కడికక్కడ వాళ్ళు జంప్ చేయొచ్చు. సో, ఇటువంటి ఈ 3 స్టెప్స్‌ని ఫాలో అయితే ఐ థింక్ నాకు తెలిసి నెక్స్ట్ టైమ్ లైఫ్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో ఎవరు చెప్తారు? ఒక బస్ అటెండెంట్ మనం ఫ్లైట్‌కి ఎక్కినప్పుడు జనరల్‌గా ఏర్ హోస్టెస్ వచ్చి మంచిగా చేతులన్నీ ఊపి సెక్యూరిటీ ఇన్‌స్ట్రక్షన్స్ ఎట్లయితే చెప్తదో, సిమిలర్‌లీ ఒక బస్ అటెండెంట్ కూడా ఈ సేఫ్టీ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా చెప్పడమో, లేకపోతే సేఫ్టీ ఇన్‌స్ట్రక్షన్ కార్డ్‌ని ఆ బస్ పాకెట్‌లో పెట్టడమో చేస్తే ఇటువంటి లైఫ్స్ అనేది నెక్స్ట్ టైమ్ అయితే పోవు. ఇది నా ఒపీనియను. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఒకవేళ నేను ఇచ్చిన సజెషన్స్ కరెక్ట్ అనుకుంటే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఏపీ అండ్ తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ గవర్నమెంట్ కానీ, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ దగ్గరికి కానీ ఈ మెసేజ్ వెళ్ళేటట్టు చేశారనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు బస్ ఫిట్‌నెస్‌కి వెళ్తారు కదా! ఆ టైంలో ఈ ప్రాసెస్‌ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఐ థింక్ మనం నెక్స్ట్ టైం ఇలాంటి న్యూస్ వినాల్సిన అవసరం ఉండదు. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద మెసేజ్.